చెప్పండి ప్రార్థన. నమస్తే అమ్మా. ఓం నమస్తే అండి. ప్రార్థన చేయండి. ఓకే. ముని గారు వచ్చారు కదా, చేస్తారు. ఓకే. ఆ. ఓం ఓం అనుచక్షుషో అన్మిషంతో అర్హనా బృహద్దేవాసో అమృతత్వమానసో జ్యోతిరథ అహి మాయా అనాగసో దివో వర్ష్మానం వసతే స్వస్తయే. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓ మానవులారా, మానవుల యొక్క గుణకర్మ స్వభావములను నిరీక్షించగల మేధావులు ధర్మం ఆలోచించుటలో అశ్రద్ధ లేక ఎల్లవేళలా జాగరూకుల యుండువారు పూజ్యులు విద్వాంసులు మహత్తరమైన మోక్షమును పొందుదురు. జ్ఞాన మార్గములో పయనించేవారు జ్ఞానధన సంపన్నులు తత్వజ్ఞులు దుష్కర్మల నుండి విడిపోయి పాపరహితులై జ్ఞానమయమైన మోక్ష సుఖమును అనుభవింతురు. అట్టివారిని మనము ఆశ్రయించవలెను. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే. ఓం నమస్తే అండి అందరికి. ఇక్కడ 29వ ధాతువు మనం చూసేది ఇప్పుడు షదపద్యర్థే. షద పద్యర్థే అంటే ఏంటి? ఎక్కడం, వెళ్ళడం, దాడి చేయడం. ఎక్కడం, వెళ్ళడం, దాడి చేయడం. దాడి చేయడం. ఎక్కడము, వెళ్ళడము, దాడి చేయడం. సో ఎక్కుతున్నాడు అంటే రాస్తున్నారా మీరు ఏమైనా? రాస్తున్నాను. కనబడతలే మరి నాకు. మళ్ళీ రండి. అంతేనా? సరే సరే, మళ్ళీ వస్తా. వెళ్తున్నాడు, దాడి చేస్తున్నాడు, ఈ రూపం కావాలి మనకి ఇప్పుడు. అంటే ఏ రూపం అన్నమాట ఇది? చేస్తున్నాడు అంటున్నాం మనం. లట్లకార. సూపర్. లట్లకార ఫామ్ చేస్తున్నాం ఇప్పుడు మనం. ఏం చేస్తున్నాము? లట్ చేస్తున్నాం. ఇప్పుడు మనకు ఏం కనిపిస్తుంది? షదా. ఏంటి? షదా. ధాతువు ఏంటి? సో దానికి ఇత్త సంజ్ఞలు ఏమైనా ఉన్నాయా? ఏంటది? ఉత్తమం. ఉపదేశే అజనునాసిక ఇత్. సో అప్పుడు అదేమైంది? షద్. ఇంకా ఇంకా ధాతువు దేంతో మొదలైంది? సో అప్పుడు ఏమవుతుంది? అది ఏమవుతుంది? అవునా? మ్యూట్ లో పెట్టుకోండి అమ్మా ఎవరైనా. అది ఎవరి నుంచి వస్తుందో. ఓకే. సద్ ప్లస్ నిచ్. నిచ్ ఎందుకు తీసుకొచ్చాము? చురాదిగణం కాబట్టి చురాదిభ్యో నిచ్. తర్వాత ఏం కావాలి ఇప్పుడు? ప్రత్యయం వచ్చిందంటే ఏం చెయ్యాలి? అయిపోయింది అది. సద్ ప్లస్ నిచ్ ఇప్పుడు ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు? చకారం హలంత్యం ద్వారా ఇత్ సంధ్య కాబట్టి అదేంటి? చిత్. ఇలా చెప్పండి. తర్వాత నిత్.
నకారం దేంతో పోయింది? నెత్ అంటే సరిపోదు. నకారం ఇత్ సంజయ్ ఎట్లా పెట్టారు? తాత నెత్ ఎలా అయ్యింది? చుట్టూలో పోతుంది. చుటు ద్వారా నిత్, అవునా? నెత్తిపోతుంది. నెత్తు పోతుంది కాదు. నిత్ అన్ని అంతే అంతే, నిత్ లోప. ఓకే. సో ఈ నకారం ఉంటుంది. ఇత్ కాబట్టి, ఇత్ సంజ్ఞ కాబట్టి దానికి లోపం కాబట్టి అదేమైపోయింది? అదర్శనం లోపః. లోపః. సో నకారం కూడా వెళ్ళిపోయింది. మిగిలింది ఏంటి మరి? ఈ ఉంటుంది. ఈ మిగిలింది. సో ఇది ఏమని చెప్పుకున్నాం మనము? ఇదేమని చెప్పుకున్నాం ఇక్కడ? ఇదిత అమ్మ ఇక్కడ నేను రెడ్ దాని కింద ఇట్లా పెడుతున్నా, గీతలు పెడుతున్నా. నిత్తు నిత్తు నిత్ అంటే ఏం చేస్తుంది అది? నిత్ ఎత్తు పరంగా ఉంటే ఏం చేస్తాం? గిత్ గుణం అవుతుంది. వృద్ధి అవుతుంది. నిత్ ఎత్తు పరంగా ఉంటే వృద్ధి. అది పెట్టుకోండి మనసులో. ఏంటది? ఎక్కడ వృద్ధి జరగాలి మరి? చివరిగా ఇక్కు వర్ణం ఉంటే, తర్వాత ఉపధాలో అకారము ఉంటే, అత ఉపధాయాః. ఏంటి? అత ఉపధాయాః. సో ఇప్పుడు అదేమైపోయింది? వృద్ధి అవుతుంది. ఆ? చెప్పండి. వృద్ధి అవుతుంది. అవుతుందండి. సాద్ వృద్ధి అవుతుందని చెప్పుకున్నాం కదా. మా వృద్ధి అయ్యి ఏమైతుంది అది? సాద్. సాద్. తర్వాత ఈ దీర్ఘం వస్తుంది. దీర్ఘం కాదు, వస్తుంది. వృద్ధి. వృద్ధి ఏం చెప్పాలి? వృద్ధి వృద్ధి వృద్ధి. దీర్ఘం. దీర్ఘం అనొద్దు ఇంకా. దీర్ఘం అంటే తప్పైపోయింది. వృద్ధి అవుతుంది. అంతే. చాలాసార్లు చెప్పిన మీకు. ఇకారానికి వృద్ధి ఏంటిది? ఈనా కాదు కదా. కాదు. మరి ఇక్కడ ఒకలాగా దీర్ఘం వచ్చి ఇంకో దగ్గర దీర్ఘం రాకపోతే తప్పైతుంది కదా. అందుకే వృద్ధి అనాలి. అకారానికి వృద్ధి ఆకారం కాబట్టి అక్కడ వృద్ధి అనే చెప్పాలి. అది వృద్ధి ఇకారానికి ఏంటవుతుంది? ఇకారానికి వృద్ధి ఏమవుతుంది? అప్పుడు అకారానికి మీరే చెప్పండి. ఈ కర్మ ఏ అవుతుంది. ఏంటి? ఏనా? ఈ కర్మ ఇకారానికి వృద్ధి ఐ అండి. సో ఇప్పుడు మనకి ఏమైంది అది? నకారాలు తెచ్చుకోవాలి. ఏమండి? అదేమైంది? ఎక్కడ మీరు ఇప్పుడు సాది రాశారు కదా, అది ఏమైంది అడుగుతున్నారా? సాది అవుతుంది. నిత్యపరంగా ఉంది. సాది అయిన తర్వాత మనం షప్ తెచ్చుకుంటాం. అంటే ఏం చేయాలో చెప్పండి ముందు. పైన రాసినాను, ఉంది చూడండి. ఉందా? యా. సో దీనికి కొంచెం డిఫరెంట్ గా ఉంటది. ఇది ధాతు అంతా కూడా డిఫరెంట్ గా ఉంటది. సది అయింది. లట్టు కదా, అందుకని షప్ తెచ్చుకోవాలండి. అంటే లట్ తిప్పు షప్ అండి. లట్టు తిప్పు షప్. తర్వాత చెప్పు తెచ్చుకోవాలి. షప్ తెచ్చుకుంటే అది ప్లస్ అకారం ముందు అకారం వస్తుంది. షప్పులో ఇత్సంజ్ఞలు చేసిన తర్వాత అకారం మిగులుతుందండి. అప్పుడు సది అనేది సదే అవుతుందండి. ఎందుకంటే ఈక పరంగా ఆ ఉంది కాబట్టి సది అనేది సదే అవుతుంది. సాదే. సాది. సారీ, సాదే సాదే. సాదే. ఎలా అయింది సాదే? అంటే పరంలో అచ్చు ఉంది కాబట్టి ఎక్కువ వర్ణానికి గుణం వచ్చి సాదే ఆద్గుణ. అచ్చు ఉంటే ఎక్కువ వర్ణానికి గుణం ఎట్లా వస్తుంది? అట్లుండదు. అదే సార్వధాతుక పిత్ కాబట్టి గుణమైంది కదా. ఓకే, కరెక్ట్. సో తిప్పులో తీ మిగిలింది. అమ్మా మ్యూట్ లో పెట్టుకోండి. ఓకే, అదేనండి, మ్యూట్ పెట్టేస్తా. ఓ మీద. ఓకే. సో ఇక్కడ ఏమైంది? సాదే ప్లస్ అ ప్లస్ తి కదా. మునిగారు మీకు అది కనిపిస్తుందా బోర్డు? కనిపిస్తుందమ్మా ఇప్పుడు. ఓకే, ఓకే. ఇక్కడ ఏజో యవా వస్తుంది ఇప్పుడు. సూపర్. ఓకే చెప్పండి. ఏచ్ వర్ణం తర్వాత అచ్చు ఉంది కదా. ఎప్పుడైనా ఏచ్ వర్ణంని చూసుకోవాలి. ఏచ్ వర్ణం అచ్చు.
ఉమ్. అయిపోయి ఏమైంది అది దయ, అయ్య ఏచు యవాయ ఏకి తాదయ, అయ్య ఒక నిమిషం తాదయ. ఇక్కడ ఏక మీరు ఈ 4 మంచిగా గుర్తుపెట్టుకోవాలి. ఏమేమవి ఏకి అయ్య ఏంటి ఏక్ అయ్యే ఉమ్. తర్వాత ఓకి ఏకు అయ్యే అవు అవ్ ఓగు అవు తర్వాత ఐకి 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 ఆయ్ ఐకి ఆయ్ ఉమ్. ఐకి ఆయ్ అవుకి ఆవు ఆవ్. సో ఆయా ఇది గుర్తుంటే మీకు చాలా రూపాలు చేయగలుగుతారు మీరు. ఏవేవి ఆ శబ్ద రూపాలు చేయగలుగుతారు, ధాతువులు చేయగలుగుతారు. సో ఇవే అమ్మా ఉంటాయి. ఇప్పుడు మీరు ఒక నాలుగు బాగా గుర్తుపెట్టుకోవాలన్నారు మంచిగా. ఉమ్. ఆ 4 సూత్రాలు ఒకసారి రాయరాదండి మాకు. ఇదే ఏచో యవ యావహ ఒకటే ఇవేనా? సూత్రం 4 ఏంటి? పనులు ఒకటే అంతే. సూత్రం ఒకటే సూత్రంలో ఓకే. ఈ 4. 4 ఇప్పుడు కార్యాలు. మనకి ఇప్పుడు ఏం కనిపిస్తుంది? ఏ కనిపిస్తుంది. సాదేలో ఏ ఉంది. ఏకి ఏముంది ఆదేశం? ఐ అయ్య. ఆయ్ ఏంటి అయ్యే అయ్యే సో ఇప్పుడు మనకి సా దయ అన్నమాట కదా, అవునా? అవునండి. ద తాదయి ద అయ్య ఏమైంది అది దయ్. సాదయ తాదయి సాదయ్. తర్వాత అ, తర్వాత తి, అవునా? షప్పులో ఆఖరితో సాధయ అవుతుందండి. తీ ఉంది కూడా సాధయ. తీ. ఆ, అది కలిపేద్దామా? కలిపేసేద్దామా? నాగలక్ష్మి గారు నాగలక్ష్మి గారు మ్యూట్ పెట్టుకోవాలి. పెట్టినరా? ఓకే. నాగలక్ష్మి గారు రాలే కదా. అదే కదా అనవసరంగా అపార్థం వేస్తున్నాం. ఆవిడ గొంతు అనిపిస్తే ఓకే. సాదయ తి. ఇప్పుడు కలపండి ఎంత. తాదయతి సాధయతి. అంతే. దీంట్లో ఆంగ్ తీసుకొచ్చామనుకోండి ఏమైపోతుంది? ఆంగ్ తీసుకొస్తే ఆంగ్ ప్రత్యయం తాదయాతి ఆంగ్. అవుతుందా? అమ్మ తాదయాతి ఆంగ్ ఆంగ్ ఏంటిది అసలు? ఆంగదార్ ఉపసర్గ కదా ఉపసర్గ. ఆంగ్ అనేది ఉపసర్గ. ఆంగ ఉపసర్గ సో ఇప్పుడు ఉపసర్గను ఎక్కడ పెడతారమ్మా? ధాతువుకు ముందు వస్తుంది. మరి ఇప్పుడు ఏమైతుంది అది? ఆసాదయతుందా? అంతే. ఆ ప్లస్ ఆసాదయతి గకారం. ఆసాదయతి. ఆ, అంటే అర్థం ఏమవుతుంది అప్పుడు? పైన రాసినాం చూడండి. ఎక్కుతున్నాడు, దిగుతు ఆయన ఉమ్. ఆశాంతం ఎక్కుతున్నాడు అనేమో. అంటే గచ్చతి అంటే ఆసాదయాన్ని ఎక్కేసాడు భూతకాల అర్థం. ఇక్కడ లట్టం రాశారు కదా. ఆంగ్ ఆంగ్ ఉపసర్గ తెచ్చుకున్నాం ఇక్కడ. ఏంటి అంటే ఇప్పుడు దాని అర్థం మారిపోద్ది కదమ్మా. కొన్నిటికి మారుతుంది, కొన్నిటికి అలాగే ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. సో దీనికి అలాగే ఉంటుంది. అట్లా అదే అంటే మనకి ఎట్లా మనం అర్థం చేసుకుంటాం అప్పుడు? ఎక్కడ అది పైన ఆ ఉంది వస్తే కదమ్మా. మామూలుగా పైన ఏముందో అదే అర్థం ఇక్కడ. అది చదవండి. పైన ఏముందో పైన ఎక్కుతున్నాడు, వెళ్తున్నాడు, దాడి అంతే చేస్తున్నాడు. అంతే. అంటే ఇంకా సెపరేట్ గా ఏం లేదు ఆంగ్ ఉపసర్గ వచ్చినప్పుడు దానికి ఇప్పుడు నేను ఏం విశేషంగా చెప్పాను? 3 రకాలు ఉంటది కదా, ఇందులో ఏమి లేదని చెప్పాను కదా. ఓహో. సేమ్ అదే మీనింగ్ అన్నాను. అన్నానా లేదా? అన్నారు. యా. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటి? షప్ అనేది ఇది పరస్మైపది చేసినాం. ఆత్మనేపదిలో ఏమైపోతుంది ఇప్పుడు? ఏ వస్తుందా? అమ్మ ఇక్కడ ఒక సందేహం అమ్మ. ఉమ్, ఆంగ్ ఉపసర్గ తెచ్చుకుంటే ఉమ్, అర్థంలో ఎలాంటి మార్పు రాదన్నారు. ఉమ్. అది ఆంగ్ అన్నది ఏ సందర్భంలో వస్తుంది? అది తెలియదా? అంటే కాదు, ఇప్పుడు ఊరికేనే ఆసీదతి అని అట్లా అంటాం కదా మనం, అవునా? కూర్చున్నాడు అంతే. ఇష్టం మన ఉపసర్గలు వాడాలి అనుకున్నప్పుడు తెచ్చుకోవచ్చు, లేదంటే అంతే. సరే 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 సరే. అంతే. అంటే మంచి అర్థంలో ఎలాంటి మార్పు భాష అయితే బాగా రాదు. రాయాలంటే కూడా ఆసాదాయితీని కూడా రాయొచ్చు. ఒక్క నిమిషం ఇది చూడండి. సాదయ తర్వాత త
ఆత్మనేపథ సాధయత ప్రత్యయం ఏంటిది? సాధయత ఏ ఆ, అట్లా చెప్పొద్దు. ప్రత్యయం ఏంటి? తాతం జ అమ్మ అమ్మ తాతం జ అది కాదు. ఏకవచనం ప్రథమ పురుష ఏకవచన ప్రత్యయం చెప్పండి. తాతం అవన్నీనా? త త త ఓకే. సాధయ ఆత్మనేపథ ప్లస్ త. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? పైన చూడండి, చూసి లట్ చెప్పండి. కదా కాబట్టి ఏం లకారం అది? లట్ అనేది ఏమిత్ అయినటువంటి. సకారం సో దాన్ని తు ఏమంటాం? దాన్ని టిత్ ఏమంటాం? టిత్ టిత్ లకారం. టిత్ 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 ఏంటి? సర్వధాతుక పిత్ టిత్ లకారం. ఏంటి? తిథిలకారం. ఓకే. టిత్ లకారం. టిత్ లకారం కాబట్టి ఏం చేస్తాం మనము? టీ పిత భాగం. ఆత్మనేపదానం పేరేనా? చితాత్మనేపదానం ఇందులో టీ భాగం చూస్తాం. ఏం చూస్తాం అందులో? టీ బాబు. ఈ భాగం టీ భాగం. టీ భాగం అంటే ఏంటి? మూర్తి గారు, చితాత్మనేపదానం మూర్తి గారు చెప్పాలా? టీ భాగం అంటే ఏంటి? అచోంత్యాది టీ. మూర్తి గారా? ఆగదా ఆయన టైం అయిపోయిందని నేను చెప్పా. అదేలే, అవును అవునంతే. చివరి అచ్చు తర్వాత ఉండేంత టీ భాగం అయితే చివరి అచ్చు తర్వాత ఉండే భాగం అంతా, చివరి అచ్చును మొదలుకొని ఏమనాలి? చివరి అచ్చు మొదలుకొని ఉన్న భాగం అంతా. సో ఏముంది అక్కడ? ఆగదా ఆగడా, మూర్తి గారు చెప్తారు. ఏముంది అక్కడ? చివరి అచ్చు ఏముంది? ఉంది. ఆకి ఏం చెప్పింది సూత్రము? టిత ఆత్మనేపదానం తే చెప్పండి మీరు. టిత ఆత్మనేపదానం తేరే ఏమంటుంది? టీ భాగానికి ఏకారం చేసుకో అంటుంది అది. అంటే టీ భాగం అందులో ఉన్నది ఏంటిది? అకారం. ఈ అకారానికి ఏం చేయాలి? ఏకారం ఎందుకు చేయాలి? టిత్ సూత్రం అయితే చెప్పింది కాబట్టి ఏం చెప్పింది సూత్రం? టిత్ ఉంటే టిత్ టీ భాగానికి ఏకారం పెట్టుకోమని. అది అమ్మ. టిత్ ఉంటే ఏంటిది? అర్థం కాలే నాకు. టిత్ ఉంటే ఏంటి? అదే టీ భాగానికి టీ భాగానికి ఏ చేసుకోమన్నది అది. అదే మరి టీ భాగం ఎందులో వస్తుంది? సారదాత్మల చివరి అచ్చు లంగ్ తిథిలకారాల్లో వస్తుంది. తిత్తులకారాలు. తిథిలకారాల్లో అది తిత్తులకారాలు ఏమేమి ఉన్నాయి మరి? లట్టు, లోటు, లంగ్, లిట్టు, లుట్టు లుట్టు లోట్, లిట్టు లిట్, లుట్టు లుట్టు, 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 లుట్టు రెట్, లుట్టు, లేట్ లేట్. ఎన్ని ఉన్నాయి మొత్తం? ఆరు ఉంటాయమ్మా. 6 ఉన్నాయి. 6 అవన్నీ కూడా లట్, లొట్టు, లిట్, రెట్, లోట్, లేట్. అర్థమైందా? ఏమండి కొత్తది వచ్చింది టాస్క్ మీకు మునిగారు. 4 అయితే టకటక చెప్తున్నారు, ఇప్పుడు 6 చెప్పాలి. లట్టు లట్ లిట్ కదమ్మా. ఫస్ట్ లట్ లిట్ తర్వాత లిట్ కదా. లుట్ లేట్ లోట్ ఓకే ఓకే ఆవిడ చెప్పారు. అచ్చులన్నీ అకారం నుంచి ఏకారం దాకా అచ్చులన్నీనా? ఓకే. అదే అకార లట్టు అచ్చుల ఆర్డర్ లో వెళ్ళాలి. లట్టు లిట్టు లుట్టు లుట్టు లేటు లోటు. ఓకే, అయిపోయింది. ఇంకా ఆపండి. తర్వాత వీటన్నిటికీ ఏం కావాలంట? టీ భాగము ఏ కావాలి. ఈ అన్ని లకారాలలో టీ భాగం ఏం కావాలి? ఏ కావాలి. సో అన్నిటి టీ భాగం ఒకటే వస్తుందా? వస్తుందా? అన్నిటి టీ భాగం ఆనే వస్తుందా? రాదు. అంటే లిట్ లో మాత్రం లిటిచా వస్తుంది కదండి. లిట్ లో లిటిచా వచ్చి ఆర్ధాతు సంజ్ఞ చేస్తుంది కదా. ఇప్పుడు మన సూత్రం ఏం చెప్పింది? టిత ఆత్మనేపదానం టేరే. ఆ సూత్రం ప్రకారం ఏం కావాలి? లిట్ లో రాదండి, మిగతా వన్నిట్లో ఒక్క నిమిషం, అట్లా కాదు. ఆ సూత్రం ఏం చెప్పింది చెప్పండి నాకు ఫస్ట్. ఆ సూత్రము టితాత్మన పదనం పేరే అంటే టీ భాగానికి ఏకారం చేయమంటున్నది. ఎక్కడ? దేంట్లో? తిత్తులకారం. టిత్తులకారం. టిత్తులకారమేనా లిట్ అనేది? అవును. అవును. కాబట్టి ఏమైంది?
అక్కడ అది రావాలి అంతే. అది రూల్. అంతేనా? అది ఓకే అండి. వచ్చి వేరే సూత్రం వచ్చి ఇంకేదన్నా చెప్తే అది వేరు. అర్థమైందా? ఓకే ఓకే ఆ సూత్రం ఏం అమ్మ ఈ చెప్తుంది? టి ఈ అమ్మ ఈ వీటన్నిటికీ అన్ని తిథులకారం లోపల ఉమ్, ఏ కారం రావాలి, అంతే. కానీ కొన్ని సూత్రాల ద్వారా అది వేరుగా వస్తుంది. కావచ్చు, అంతేనా? వేరే కావచ్చు. ఓకే, ఎందుకు మీకు తెలియదు కాబట్టి ఓకే కావచ్చు. అక్కడ ఏముండాలి? కావచ్చు అనే అర్థం ఉండాలి మీకు. ఓకే, సో ఇప్పుడు మీకు ఓకే ఏంటి ఇక్కడ రూల్ చెప్పిన రూల్ని మనం దాన్ని తీసేయద్దు, అవాయిడ్ చేయొద్దు. అది వస్తుంది, వచ్చి వేరేది వచ్చి అపవాదంగా ఇంకోటి ఏదైనా రావచ్చు కదా. ఓకే అండి. అవును. సో అట్లా అన్నమాట. సో ఇక్కడ ఏంటి, దేనికి రావాలి ఏకారము? టీ భాగానికి. దేనికి రావాలి ఓకే. ఏకారం? టీ భాగానికి. ఈ టీ భాగాన్ని. భాగానికి. టీ భాగం ఏంటో కనుక్కోవాలంటే ఏం కావాలి? ఇంకో వేరే సూత్రం కావాలి. పరిభాషా సూత్రమా? అవును. ఏమంటాం దాన్ని? సమానం. కాదు, పరిభాష పరిభాష కాదు. అచౌంత్యాది టీ. టీ అంటే ఏంటి అంటే సంజ్ఞా సూత్రం. అది టీ అనేది ఎవరు అవును. అని అంటే ఏం చెప్తున్నాం మనము? టీ అంటే ఇది అని చెప్తున్నాం మనం, అవునా? అవును. కాబట్టి అవునండి. సంజ్ఞా సూత్రం, పేరు పెట్టిన సూత్రం అది. సూత్రం. ఓకే, సో పేరు పెట్టింది ఎవరు? పాణిని గారు. ఇప్పుడు అశాంత్యాది టీ. పాణిని మహర్షి. పాణిని మహర్షి. ఓకే, ఉత్తమం. సో సాధయత. ఏ సూత్రం ద్వారా పెట్టారు? అచౌత్యాది టీ. అచౌంత్యాది టీ. సూపర్. అచ్చంటే ఏంటి మరి? ఓకే. అచ్చంటే ఏంటి మరి? ఇంకా ఉన్నాయి అందులో. అచ్చంటే ఏంటి చెప్పండి? ఆఖరి అచ్చు. అని అర్థం. అచ్చన్నం. అచ్చంటే ఏంటి? అచ్చులు, స్వరాలు. స్వరాలు ఏంటివి అవి? ఆ ఏ ఆ నుంచి ఔ. ఆ యు రి రి ఏ ఐ ఓ ఔ. మీరు ప్రత్యాహారాలు నేర్చుకున్నారు కదా, ఆ నుంచి అవ్వ అని చెప్పొద్దు. ఏం చెప్పాలి? ఆ ఈ వన్ రెల్ రెక్ ఐ ఏ ఉండ్రిల్ ఓం, రెక్ ఏ ఐ వంగ అయ్యవచ్చు. ఔచ్. అయ్యవచ్చు. అంతవరకు చెప్పాలి కదా. 4 ప్రత్యాహారాలు. రిల్ రి ఏ ఓ ఐ ఔ ఔ. ఇలా చెప్పాలి. చెప్పండి. ఆ ఈ ఐ ఉన్ మొత్తం రీ చెప్పాలమ్మా. లిక్ ఐ ఏ ఉంగు ఓంగ్ అట్లా చెప్పాలా? ఐ ఔచ్. మన అనంత్ గారు ఏ ఐ వంగ 4 సూత్రాలు రావాలి. ఒక్క నిమిషం, వారు ఏమన్నారు? ఐ ఉన్నంటే అట్లా అట్లా కదా. ఐ ఉన్నా అది ఐ ఉన్ అమ్మ లేదు. నేను చెప్తామ్మా. ఐ అంటే ఇదే కదా. ఐ ఉన్ ఐ ఉన్ ఆ రీ ఈ లిక్ వన్ ఏం చెప్పాలి? ఐ ఆ ఉన్ చెప్పాలి. వన్. ఉన్ ఆ, ఏ ఓంగు రీ అయ్యో. లిక్. ఆ ఈ ఉన్ అదే. ఆ ఈ ఉన్ ఉమ్. రీ లిక్ ఈ అనుబంధాలు చెప్పకండి. లిక్. ఆ ఈ ఓ. ఆ ఈ ఊ ఉమ్, రీల్ రీ ఉమ్, ఏ ఓ ఏ ఉమ్, ఓ ఉమ్. ఐ ఐ ఔ. ఔ. ఐ ఔ. ఓకే అండి. అది ఓకేనా. ఉమ్. ఇప్పుడు అయ్యి వచ్చిందండి. ఇవాళ ఉత్తమం ఇందిరా గారు లేరని ఎవరికి రావట్లేదు. పర్వాలేదు, మీరు వరి అవ్వకండి. చూసుకోండి, మనకు తెలుసు వస్తుంది కదా, కదా. మెల్లగా వస్తుంది. ఓకే, వచ్చింది. కానీ అయ్యి అంటే ఎక్కడ వచ్చింది? ఇక్కడ కింద చివర్లో వచ్చింది అయ్యి. ఏమనాలి? పైన ఏమనాలి మరి? ఆ ఈ ఊ విడివిడిగా. ఆ ఈ ఊ ఉమ్, రీల్ రీ ఉమ్. ఏ ఓ ఐ ఔ. ఐ ఐ ఏ ఓ ఇలా దీర్ఘాలు కదా. స్వరం. ఓకే అండి. అచ్చనగానే మీరు ప్రత్యాహారం గుర్తు రావాలి, అలా చెప్పాలి. ఓకేనా. ఓకే. సరే, మనకి సాధయ. సో ఇప్పుడు టితాత్మ అనే పదానం టేరేతో ఏమైంది? అకారానికి ఏకారం వచ్చింది, అవునా? సో అప్పుడు ఏమైంది? తా అనేది ఆదయే తే సాధయతే. అరే తా అనేది ఏమైందంటే సాధయతే తే అంటారు. అయింది. తానే తే ఇక్కడ అయింది. సాధయతే రావన్నా తా ప్లేస్ లో ఇది అన్నా. ఆదయే కాదు 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 అది కాదు. ఆదయే తా అనేది ఏమైంది అంటే తే అయింది కదా. అవును. తాను తే అయితేనే సాధయతే అయిపోయింది. అట్లా చెప్పొద్దు, ఏ క్వశ్చన్ కి అదే ఆన్సర్ ఉంటది కదా. తాతే అవుతుంది. అంతే. సాధయతే మొత్తం రూపం అని చెప్పాలి మీరు, లేకపోతే కదా. ఓకే. మొత్తం ఫైనల్ రూపం అది అని చెప్పాలి. నేను అడిగిన ప్రశ్నకు ఆన్సర్ మీరు ఇయ్యద్దు అనుకుంటే సాధయతే ఏకారం ఫైనల్ ఆన్సర్ దేనికంటే అని చెప్పాలి. తాకు ఏకారం చెప్పాలి. అంతే కదమ్మా. అంతే అంతే, ఏ క్వశ్చన్ కి అదే ఆన్సర్ ఉంటుంది. యా. ఓకే ఓకే. సో ఇప్పుడు మనకి ఆత్మ అనే పది కూడా వచ్చేసింది. ఇదంతా కూడా ఏం చెప్పారు మరి? ఆదృశ్యీయ గణంలో ఏం చెప్పారు? ఇదంతా ఎలా అవుతుంది? వికల్పంగా. వికల్పంగా. ఉత్తమం. వికల్పంగా.
సో వికల్పం, ఇదంతా కూడా వికల్పం. సో వికల్పం లేకపోతే ఏమైతుంది మరి? వికల్పం నిజ రూపమే వస్తుంది అంతే. ఉమ్, వికల్పంలో ఉమ్, చెప్ప వస్తుందిగా. ఏంటి? లట్ తిప్పు షప్, అవునా? లట్ తిప్పు షప్. ఈ తిప్పు అనేది ఏంటిది? లడాదేశ తింగ్, అవునా? చెప్పండి ఇప్పుడు. చెప్పకి సదతి. అనుబంధ లోపము ఆ వస్తుంది. సదతి. సదతి. ఇప్పుడు వర్ణ సమ్మేళనం పద్ధతినా? అంతే. ఏందో సదతి. సదతీయ ఇప్పుడు దీర్ఘం రావాలి కదండి. ఇప్పుడు ఇది ఎలాగా సారధాతుకం పిత్తే కదా, అప్పుడు పూర్వంలో ఉన్న దీనికి దీర్ఘం వస్తుంది కదా, వృద్ధి వస్తుంది కదా. షప్పుకి సారధాతుకం వృద్ధి పిత్తి ఎక్కడ వచ్చింది? ఉన్నప్పుడు ఎవరు చెప్పారు? షప్పుకి వృద్ధి చేయమని వృద్ధి ఎవరు చెప్పారు? షప్పుకి తప్ప ఎప్పుడు కూడా వృద్ధి గుణమే. గుణమే అవుతుంది. అవును షప్పుకి ఎప్పుడు గుణమే. ఇంతసార్లు చదువుకున్నాం మనం. అవునండి, అవును అవును గుణమే. యా. ఉపధాలో ఉంటేనేమో ఉగంత లఘుపదస్య చ అనే సూత్రం ప్రకారము నిమిత్తం ఏంటిది? సార్వధాతుకమన్నా ఆర్థధాతుకమన్నా పరంగా ఉండడం. అవునండి. సో ఇప్పుడు మనకి ఏమైంది? అది సద్ద తిప్పు, సద్ద అవును. షప్పు తిప్పు, అవునా? ఇప్పుడు ఈ సద్ద అనేది మ్యూట్ పెట్టుకోరా. ఓకే, సద్దుకి ఒక సూత్రం ఉంది మనకు, ఒక పెద్ద సూత్రం ఉంది. ఏంటి? పా అనేది దేనిగా మారింది? మూడో అక్షరం. పా పా అనేది ఏంటి? పా అంటే తాగడం. అవును. పా అనేది ఎలా మారింది? పీగా మారింది. పిబా. పీగా కాదు, పిబా. విభాగం. బా 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 అయింది. ఓకే. గమ్ ఎలా మారింది? గమ్ము గచ్. గచ్. తర్వాత గచ్. పాఘ్రా. చెప్పండిగా. పాఘ్రా ధ్మా స్థాం నా దాన్ దృశ్యర్తి సర్తి షద సదాం. సదా సద్ వచ్చింది అందులో. వచ్చిందండి. సద్దుకి ఏమైంది? సీదా. సూపర్, ఉత్తమం. వచ్చిందా ఇప్పుడు ఉత్తమం అనేది? వచ్చింది. సో అదనమాట. మాకు రాలేదు, మీకే వచ్చింది. మీకే వచ్చింది, మీరేగా చెప్పింది. యా. సో సద్దు ఏమైంది? ఎలా మారింది సద్దు అనేది? సీద్. ఏ సూత్రం ప్రకారము? పాగ్రాధ్మాస్తాం దాన దృశ్యర్తి సర్తి షద సదాం. ఏంటి? పిబజిగ్రధమతిష్ట మనయచ్చ పశ్యర్చ ధౌషీయ సీదాహ. ఓకే, సో ఈ సూత్రం మీకు రావాలి. చెప్పండి ఒకసారి. స్తోత్ర సఖ్యాంతమ్మా. నేను చెప్తాను 7-3-78. ఇప్పుడు మీరు శోభనదురి గారు ఇప్పుడు చూడండి. ఓకే చెప్పండి. పాద్రాద్మాస్తాం నా దాన్ దృశ్యర్తి సర్తి శద సదా సదాం పిబ జిగ్ర ధమ తిష్ట మన యచ్చ పశ్చర్చ దౌషీయ సీదాహ. అదే ఉత్తమం. ఇవ్వచ్చండి. రెండు చెప్పొచ్చండి, మేము అనుకోని చెప్పండి. అనుకోరా? ఉత్తమం, ఉత్తమం. ఓకే, సరే చెప్పండి. మన ఎంతవరకు ఉత్తమం, ఎంతవరకు ఉత్తమం అన్న పదం రాలేదు. లాస్ట్ లో అందరూ అత్యుత్తమం చెప్పాలి కవిత. అత్యుత్తమం చెప్పాలి. అత్యుత్తమం. అవునమ్మా. అంతే. ఉత్తమం అంటే ఉత్తమంగా మించింది అత్యుత్తమం, దానికి మించింది లేదు. ఈవిడ రావడం వల్ల ఈ రోజు ఉత్తమం వచ్చిందండి, లేకపోతే ఎంతసేపు మనం లేకుండా బాధపడ్డాం. ఫోన్ అనేది మంచిది. సరే అనంత్ గారు చెప్పండి. పాగ్రా చెప్పండి. అది నేను అదే పుస్తకాలు కొంచెం తీసుకురాలేదు. తీయలేదా? ఓకే ఓకే, సరే పర్వాలేదు. నేను ఇక్కడ మీకు షేర్ చేస్తా. అందరు ఆ సూత్రం నేర్చుకోండి ఇప్పుడు. సరే సరే, మనకేమొచ్చింది? సీదతి, అవునా? సీదతి అంటే ఏంటి? వస్తలేవండి. ఏం వస్తలేవేంటి? ఏది అంత ప్లేనే ఉన్నది. ఓకే, మీరు మళ్ళీ రండి అమ్మా. పెట్టేసి అది పెట్టేసి మళ్ళీ రండి. ఎన్నిసార్లు పెడుతున్నాను. అమ్మ సీదతి అంటే కూర్చోవడమా? అవును. ఆ సీదతి అంటే
కూర్చున్నా. సీదతి అంటే కూర్చోవడమే. కూర్చోవడం ఎందుకు వచ్చింది? అది రాలేగా. ఎక్కుతున్నాడు, వెళుతున్నాడు, దాడి చేస్తున్నాడు, ఈ మూడేగా వచ్చినాయి. దేనికే సీదతిలో అది పద్యార్థి దీంట్లోనే సీదతి. ఇక్కడ కూర్చున్నాడు, కూర్చోవడం కూడా వస్తది. ఆ సూత్రం నంబర్ ఏం మేడం? అది టాలీ అయినట్టు మనకి కనిపించింది. భాదిగణంలో కూర్చుంటున్నాడు. 7/78 ఇక్కడ ఏంటి? 7/78 7 1/78 ఒకటే. ఒక్క నిమిషం అండి. మనకి మన మీరున్నారు కదా, భాదిగణంలో అర్థం ఏంటి? సీదతి అంటే కూర్చోవడం. ఉమ్, అర్థమైందా? అవును. భాదిగణంలోనైనా దేంట్లో వస్తుంది సీదతి అనేది? భాదిగణం లేకపోతే తుదాదిగణం, రెండే. అవునండి. అవునా? తుదాదిలో అనుకుంటానండి, భువాదిగణం కాదనుకుంటాను. అదే. సో మనకి అక్కడ తుదాదిగణంలో రావాలి కూర్చోవడం అనడానికి. సాడ్. ఒక నిమిషం చూద్దాము. మీరు అష్టాధ్యాయులు చూపించండి మేడం. చూపిస్తాను, ఒక నిమిషం. ఇది ఇక్కడ లేదే. లేదా 7/1 దాంట్లో ఇందా నెంబర్ చెప్పారు, అక్కడ అది కనపడలేదు. రావట్లే. 7 1 లేదు, 7 3 లేదు. అవునా? ఇంకొకసారి చెప్పండి 7/3/78 అండి. 7/3/78. అవును. రావట్లేదు మేడం. 7/3/78. మీరు కాదు, అది ఒకటి అటు ఇటు ఉంటది. అసలు పాదమే మారిపోయింది. ఇందాక 7/1 రాసుకున్నాం. 3 చెప్పాను, 3 చెప్పాను. 7/3/70 అవును. ఓకే. ఇప్పుడు నేను చెప్తానమ్మా, వచ్చింది తీసాను నేను. చెప్పండి. పా గ్రా నెంబరు 7/3/78. రావట్లేదే. నేను చెప్తానండి. నేను కూడా చెప్తానండి. చెప్పండి, అందరు చెప్పండి. సో ఇప్పుడు మనకి ఇది ఒకటి చూపిస్తున్నా, ఇటు చూడండి. చెప్పండి మీరు, అదే మన శోభనాద్రి గారు. పా గ్రా మా హా నా దాన్ ద్రి. అదంతా ఒకటేనమ్మా, అదంతా ఒకటేనా? దృష్ అనేది దాన్ వేరు, దామ్నా సామ్నా దాని వేరు, దృష్టి వేరు. దృష్టి. ఒకరొకరు చెప్పండి, అందరు ఇద్దరు ఒకటేసారి వస్తుంది. దాన్ దృశ్యర్తి అని ఉందమ్మా. దృశ్య అర్థి సర్తి సదా అలా దాన్ దృశ్య అర్థి. అది అనాదేశం చేయటం వల్ల ఎకారం వచ్చింది అక్కడ. దృశ్య అర్థి సర్తి సదాం సదాం శద సదాం పిబ జిగ్ర ధమ తిష్ట మన యచ్చ గౌ గవ దవ. అదే అర్థం, దవ్ అనుకుంటా. సరే, ఒక్కసారి చూడండి, ఇది చూసాక చదవండి. ఇక్కడ చూడండి, సదా ఏముంది? షదల విషరణ గత్యవసాదనేషు. తర్వాత షదల విషరణ సేమ్ అదే ఉంది అక్కడ కూడా. షద పద్యర్థే ఇదేంటిది మనం రాసింది. షద పద్యర్థే ఏంటిది? చురాదిగణం. 3 కనిపిస్తున్నాయా మనకి? అవునండి. ఈ పైన ఉన్న 3 అన్నమాట. ఓకే. ఈ 3 ఎక్కడెక్కడ ఉంది భాదిగణం? ఫస్ట్ ఏంటిది? భాదిగణం. సెకండ్ ఏంటి? తుదాదిగణం. ఓకే. తర్వాత థర్డ్ ఏంటిది? చురాదిగణం. సో ఈ 3 ఉంది. సో మరి ఎక్కడుంది కూర్చోవడం అనేది చూడండి. టు గో, టు లూజ్ పవర్, టు బి టైర్డ్, టు డ్రై అప్, టు డిస్ట్రాయ్, టు విథర్, టు డెస్పాండ్, టు లూజ్ ఇంట్రెస్ట్. తర్వాత టు గో, టు లూజ్ ఎనర్జీ, టు మూవ్, టు బి సాడ్, టు అటాక్, టు క్లైంబ్, టు గో. ఎక్కడ కూడా కూర్చోవడం అని లేదు. ఉందా? లేదు. కానీ మనం ఏం చెప్తాము? సీదా అంటే కూర్చోవడం అని చెప్తాం. సీదతి అంటాం. మరి పద్యర్థి అని ఉంది కదండి. పద్యర్థి అంటే అది ఇక్కడ అదే చురాదిగణంలో చురాదిగణంలో ఉన్నది కాదు అది. మనకి భాదిగణము ఆర్ తుదాదిగణంలో చెప్పుకుంటాము. ఇక్కడ కూడా చెప్పుకోవచ్చేమో మరి. అమ్మా, ఇది భగవద్గీతలో ఒక ప్రయోగం ఉంది. సీదంతి మమ గాత్రాణి.
సీదంతా అంటే అక్కడ నా యొక్క గాత్రం అంటే నా గొంతు ఎండిపోతుంది. ఎండిపోతుంది అని. ఎండిపోతుంది. ఎండిపోవడం. అవును. ఎండిపోతుంది. ఆ. మరి ఇక్కడ ఎండిపోవటం అనే అర్థం ఇక్కడ ఈ మూడిట్లో ఎక్కడ ఉంది? శక్తిహీన్ మ్లాన్ హోనా, మ్లాన్ అని ఉంది కదా, మ్లానం అంటే ఏంటి? ఎండిపోవడం. లూజ్ ఎనర్జీ అని ఉంది చూడండి. అవును, అదే టు మ్మ్. లూజ్ ఎనర్జీ. అదే ఎనర్జీ. అది మ్లానం అంటే ఇదేనండి, మ్లానం అంటేనే ఎండిపోవడం, డ్రై అవ్వడం. హ్మ్. లూజ్ ఇంట్రెస్ట్ కూడా మేడం. డ్రై అప్ అని ఉందండి. హ్మ్. డ్రై అప్ అని ఉంది. అవును. సో అది పైన బ్లూ దీంట్లో భాదిగణంలో ఉన్నది. బాధిగణంలో ఉంది. బాధగణం. అది అది అయి ఉంటది. అది ఆ సేదంత మమ గాత్రాన్ని అంటే అది అయి ఉంటది. దాంట్లో ఇప్పుడు మీరేమో ఎండిపోవడం అన్నారు, మరి మనమేమో కూర్చోవడం గురించి మాట్లాడుతున్నాం. లేదా అది నాకు గుర్తొచ్చింది. ఆ పదం అక్కడ వాడారు కదా అని గుర్తొచ్చింది. సో అయితే ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి అన్నమాట, ఈ రెండింటిలో. ఓకే, భాదిగణం ఓకే. అర్ధధాదిగణంలో కూర్చోవడం. ఇక్కడ సీదత్తి అంటే ఏంటిది? ఏమన్నాం? పద్యార్థే. పద్యార్థే అంటే ఏంటి? చడాయీకరణ జాన, అటాక్, అటాక్, క్లైంబ్, వెళ్ళడం. అవునా? ఓకే అండి. సో ఇప్పుడు మనం అవి మూడే రాసుకున్నాం. ఓకే, ఇప్పుడు మీరు సూత్రం చెప్పండి. 1 మినిట్ ఉంది. 1 మినిట్లో ఎంతమంది చెప్పగలిగితే అంతమంది చెప్పండి. ఇప్పుడు నేను చెప్పండి. చెప్తాను. ఆగ్రా. ఆగ్రాద్మాస్తాంన దాన దృశ్య అర్తి సర్తి శద సదాం పిబజిగ్ర దమతిష్ట మన యచ్చ పశ్యచ్చ ద్యౌ చీయసీదాహ. ఇది చూస్తే చదవండి తొందరగా. ఇంకెవరైనా స్టార్ట్ చేయండి. నేను అక్కడ బ్లూ హైలైట్ చేసిన చూడండి. గట్టిగా చెప్పండి మన మూర్తి గారు. పాఘ్ర, మంచిగా చెప్పండి. పాఘ్రాధామ్నా, ధామ్నా కాదు, పాఘ్రాధ్మా, స్తామ్నా, దణ దృశ్య దాన్ని కాదు, దాన్. దాన, దాన దృష్టి. దృశ త్రిశ త్రిశ రస ది రసదా మూర్తి గారు నా బోర్డు చూడండి మీరు ఫస్ట్. సదసదాం పరాఘ్రాధాం ధాం తా నా దణ దృశి అర్తి సర్తి ష సద ఇత్యేషాం పిబత్ జిఘ్ర ధమ తిష్ట మన యచ్చ పశ్య రిచ్చ ధౌ షీయ సీద సీదాహ అని చెప్పండి అంతే. సీదాహ. ఇంకెవరైనా చెప్పండి.